శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు మహాపాదయాత్ర చేపట్టారు. మాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 10వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇక 10వ రోజు తెల్లవారుజామున మాడపూర్ నుండి బయలుదేరిన స్వాములు 22 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 11 గంటలకి ఊకారాయకొండ చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులు ముగించుకొని విభూతి ధారణ చేశారు. 10వ రోజు మధ్యాహ్నం జి శంకర్ నాయక్, అదేవిధంగా రేణుక, ధృవిత, సాయి భరత్ స్వాములకు భిక్ష ఏర్పాట్లు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకొని మరలా మధ్యాహ్నం నుంచి 3 గంటలకు బయలుదేరి ఉగారైకొండ సుమారు 6 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం ఏనుగుల మ్యారి చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్లీ మహాపాదయాత్రలు ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర సాగింది. పాదయాత్ర సమయంలో ఎవరూ కూడా ఫోన్ వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు. శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం ఈ రోజు నరసింహస్వామి ఆలయం నుంచి దూరంకు 2 కిలోమీటర్ల దూరంలోని దత్తాత్రేయ స్వామి దేవాలయంకు తీరుకోవడం జరిగింది. ఉల్మలపాడు ఈ యొక్క దేవాలయంలో హరి గురుస్వామి గారు, రవీంద్ర స్వామి గారు, శివస్వామి గారు, గుప్తా స్వామి గారు, వెంకటేశ్వర స్వామి గారు 2010 నుంచి ఇక్కడి నుంచి సరే పాదయాత్ర చేసుకుని వచ్చే అయ్యప్ప స్వామి బృందాలకు ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక 2 రోజుల ముందు వారికి ఇన్ఫార్మ్ చేస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే వారి యొక్క టీం ఈ యొక్క అల్పాహారం కానీ వీలైతే వారికి మధ్యాహ్నం భోజన సదుపాయం కానీ కల్పించడం జరుగుతుంది. ఈ గత 2010 నుంచి కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ స్వాములకు, గురుస్వాములకు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున వారికి మరి వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి అయ్యప్ప కరుణ కటాక్షాలు ఈ విధంగా కలగాలని, ప్రతి ఒక్క బృందానికి ఈ విధంగా సహకారాలు అందించాలని శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున తెలియజేస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా. ఈ విధంగా అంటే ముందే ఇన్ఫార్మ్ చేయాలా కార్యక్రమం? స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. స్వామి 2010 నుంచి మేము ఒక 5 మంది స్వాములు కలిసి ఈ పాదయాత్ర స్వాములకు మేము శబరిమల పాదయాత్ర పోయేటువంటి స్వాములకు భిక్ష అరేంజ్ చేయాలన్నటువంటి ఆలోచనతో 2010 నుంచి ఇప్పటి వరకు మేము కూర్చో తప్పక ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఎవరైతే పాదయాత్ర స్వాములు మనకు ఇక్కడ భిక్ష కావాలి అరేంజ్ చేయాలనుకుంటే 1 డే బిఫోర్ 24 గంటల ముందు మనకు ఒక మాట ఫోన్ ద్వారా మాకు మెసేజ్ ఇస్తే వాళ్ళకి మధ్యాహ్నం భిక్ష కానీ, సాయంత్రం అల్పాహారం కానీ, ఉదయం వీలైతే వాళ్ళకు అల్పాహారం కానీ మేము ఒక రోజు ముందు చెప్తే ఎంతమంది స్వాములు వచ్చినా కానీ 200 కానీ 300 కానీ స్వాములు ఎవరు వచ్చినా కానీ ఒక రోజు ముందు మాకు చెప్పగలిగితే మేము అందరికి భిక్ష అరేంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. స్వామి శరణం, స్వామి శరణం. ఇక్కడికి వస్తాయి. వారికి ఈ విధంగా మీరు సాయం చేస్తున్నందుకు ముందు మీరు ఎన్నో ఉన్నత శిఖరాలు చేరాలని మీ బృందం కూడా అందరికి సహాయకాలు అందిస్తున్నందుకు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామి శ్రీ మణికంఠ మహాపాదయాత్ర 10వ రోజు ఈ రోజు జోన్ నుంచి ఏనుగులమర్రి గ్రామానికి రావడం జరిగింది. ఏనుగులమర్రి గ్రామంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా రమేష్ గురుస్వామి స్నేహితుడు, భరతవాద్ గోత్రం, అల్మాజ్గూడ గ్రామం, తిరుమల వాస్తవులు గుగ్గులో శంకర్ నాయక్ గారు, వారి ధర్మపత్ని గుగ్గులో రేణుక, వాళ్ళ కూతురు ధృవిత పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు వారి అన్నయ్య గుగ్గులో సాయి భరత్ గారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అమ్మాయికి వారు నిండు నూరేళ్లు సంతోషాలతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. వారికి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి. అయ్యప్ప